హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. జీవితం విలువ ఏమిటో జీవితం గెలిచిన వాడికంటే ఓడిన వాడికే ఎక్కువ తెలుస్తుంది. ఆనందంలో పరిచయమైన స్నేహం కన్నా బాధలో పరిచయమైన స్నేహమే జీవితాంతం తోడుగా ఉంటుంది. అలాగే నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. నిజమే కదండి. అలాగే ఒక్కటి గుర్తుంచుకో, అందరికీ మంచి చేసేవాడు ముందుగా చేస్తానని చెప్పడు, చేశాక నేనే చేశానని కూడా చెప్పడు. అలాంటి వారిని మనమే గుర్తించాలి, ఇక గౌరవించాలి. విత్తనం బలమైనదే, ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్ప బలం కూడా బలమైనదైతే దేనికైనా సాధిస్తుంది. ఇక ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంతవరకే ఏ బంధమైనా, ఏ బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది. గుర్తుంచుకోండి. ఇక ఒక వ్యక్తి ఎంతటి మేధావి అయినా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞానే అని గుర్తుపెట్టుకోండి. అలాగే అబద్ధంలో ఉన్న భయం కంటే, తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. అలాగే గుర్తుపెట్టుకోండి. ఇక నీ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ కూడా నేర్పిస్తుంది అని గుర్తుపెట్టుకో. ఆవేశంతో పరిగెత్తడం కన్నా కూడా ఆలోచనతో నడవడం ఎంతో మంచిది, అలాగే మేలు కూడా. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలను విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాం. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారి కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు కదా. నిజమే కదండి. అలాగే బలమైనదైతే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్ప బలం కూడా బలమైనదైతే దేనికైనా సాధించవచ్చు అని గుర్తుపెట్టుకోండి. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం, బుద్ధి అనేది ఉండాలి. గుర్తుంచుకోండి. నీవు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించు. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి అస్సలు చూడకు, వాళ్ళని పట్టించుకోకు. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం కూడా చాలా కష్టమని గుర్తుపెట్టుకో. మాటకు మాట మాట్లాడేవారు మేధావులు కాదు. ఏమీ తెలియనట్లుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖుడు కాదు. అలాగే మంచివాడు మహారాజైనప్పటికీ కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు. నిజమే కదండి. అలాగే జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. అవి మొదట బాధనిచ్చినా సరే జీవితం ఏడవవలసిన బాధను దూరం చేస్తాయి. అలాగే మీరు చేసిన కృషికి అవకాశం తోడైతే దాన్నే అదృష్టమంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా ఉండండి, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకండి. మౌనంగా ఉండండి, కానీ మాట పడకండి. విలువలేని చోట నోరు విప్పకండి. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకోండి. మన కోసం ఎప్పుడు ఎవ్వరూ రారని ముందుగా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి. అలాగే మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. ఎవ్వరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవ్వరినీ కూడా బాధించకూడదు. మన సమస్యలకు సమాధానం మన దగ్గరే ఉంటుంది. ఎదుటి వారి దగ్గర ఉండేది కేవలం సలహా మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, కొందరి వయస్సు చిన్నదైనా కూడా వాళ్ళ జీవితంలో మోసే బరువులు మాత్రం చాలా కష్టమైనవి. అలాగే
అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. అలా ఉండడం నేర్చుకో. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండు. తక్కువ మాట్లాడు, ఎక్కువగా నేర్చుకో. ఇక మన జీవితం మనకు ఏదీ నేర్పించదు. నిజమే కదా? జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. నీ జీవితానికి నువ్వే గురువు. ఎలా మలుచుకోవాలో అన్నా, ఎలా మార్చుకోవాలి అన్నా నీ చేతుల్లోనే ఉంటుంది. గుర్తుంచుకో, పడిపోతావని భయపడితే నడక రాదు. ఇక ఓడిపోతానని భయపడితే విజయం అనేది ఎప్పటికీ రాదు. భయం వీడి ప్రయత్నిస్తూనే పోతే ఫలితం అదే వస్తుంది. నిజమే కదండి? అలాగే ఒక్క విషయం, దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి మనిషి గుండెల్లో ఉండే మానవత్వం. ఎవరి గురించి ఎక్కువగా కూడా ఆలోచించకు. అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించు. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో తృప్తి పడుతూ జీవిస్తే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. నిజమే కదండి? అలాగే శరీరంలో లోపం ఉందని బాధపడకు. మనసులో లోపం ఉన్నవారే చాలా హాయిగా బ్రతికేస్తున్నారు ఈ లోకంలో. నిజమే కదా? సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని చూసి చెయ్యాలి, వారితో మనకుండే అవసరాన్ని బట్టి కాదు. గుర్తుపెట్టుకోండి, ఆనందంగా ఉండండి. అందంగా ఉన్నవారితో కన్నా మనల్ని ఆనందంగా ఉంచేవారితో మన జీవితం సంతోషంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక తప్పు నుంచి మనం ఏమీ నేర్చుకోకపోవడమే అసలైన తప్పు. ఇక బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడిపోతుంది. నిజమే కదండి? ఇక గెలుపు వెనుక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనక పరిగెత్తు. అప్పుడే గెలుపు నీ వెనక పరిగెత్తూ వస్తుంది. విజయం ఇక నీ సొంతమవుతుంది. అలాగే ఎవరైనా మనకంటే కాస్త కింద కూర్చున్నంత మాత్రాన అదే వారి స్థాయి అని భావించకూడదు. ఎందుకు అంటే కొందరు ఏ గొప్ప స్థానంలో ఎదిగినా కూడా ఒదిగే ఉంటారు. అదే వారిలో ఉన్న మంచి గొప్పతనం. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. నిజమే కదండి? నీ మంచి కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్లను నీ దగ్గరకు రానివ్వద్దు. ఇక అలాగే స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళని ఎప్పటికీ కూడా నీ జీవితంలో నమ్మవద్దు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే ఒక్కోసారి మంచిదనిపిస్తుంది. ఎందుకు అంటే బాధ పెట్టేవాళ్ళు ఉండరు కనుక. ఇక ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నువ్వు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. గుర్తుంచుకోండి, మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండవలసి వస్తుంది. నిజమే కదండి? ఇక అసూయ, ద్వేషం అనేవి మానసిక రోగాలు. ఇవి మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి. సంతోషం, సహనం, శాంతి, ఉపకారం అనే 4 గుణాలు మీ ఎదుగుదలకు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి? చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోడు. గుర్తుపెట్టుకోండి, తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను మనం వెతుక్కుంటూ ఉంటాము, కానీ దానిని నీళ్లల్లో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ కూడా గొప్పవాళ్లే. నిజమే కదండి? జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అయిపోతుంది. మనిషి కూడా అంతే. మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. ఇక ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు అంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే కనుక. నిజమే కదండి? మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడు తలదించినవ్వదు, సంస్కారం ఎప్పుడు కూడా పడిపోనివ్వదు. పట్టుకున్నంత వరకు, తట్టుకున్నంత వరకే. బంధాలైనా, ఏదైనా, బాధైనా ఒక్కసారి వదిలేసి చూడు, నిన్ను ఏది ఏమీ చెయ్యలేదు. ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి.
సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి. కానీ మనం బాగుండాలి అంటే మాత్రం మంచి స్నేహితులు ఉండాలి. కాబట్టి ఇక నిర్ణయం నీదే. ఇక ఒక తెలివైన స్త్రీ తనకన్నా అందంగా ఉన్నా చెప్పరు, తనలోనే దాచుకుంటుంది. ఇక ఎవరినైనా ఇష్టపడిన విషయం మగవాడికి చెప్పదు. అది ఏ బంధమైనా. ఒకరిని ఇష్టపడి వదిలేసిన విషయం ఒక తెలివైన స్త్రీ తన భర్తకైతే అస్సలు చెప్పదు. తన మనసులో ఉన్న కోరికలు మగాడికి వెంటనే చెప్పదు. ఎందుకు అంటే కొంతమందికి నగలు, మరికొంతమందికి బట్టలు, ఇంకొంతమందికి తిండి, వస్తువులపై మోజు ఎక్కువగా ఉంటుంది. అందుకే చెప్పదన్నమాట. నిజమే కదా. లైంగిక విషయాల గురించి, యుక్త వయసులో కలిగే ప్రేమ వంటి సంబంధాల గురించి పెళ్ళైన భర్తకు ఒక తెలివైన స్త్రీ ఎప్పటికీ చెప్పదు. ఇక ఒక తెలివైన స్త్రీ తన ఆర్థిక విషయాల గురించి ఎవ్వరికీ కూడా చెప్పదు. అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా ఒక మగాడికి చెప్పదు. ఆరోగ్య సమస్యలను కూడా ఇతరులతో అస్సలు పంచుకోదు. ఇక ఒక తెలివైన స్త్రీ తను తెలివైనదని ఒప్పుకోదు. ఏ మగాడి దగ్గరైనా తేడా వస్తే మాత్రం తాట తీసేస్తుంది. ఇక జాగ్రత్తగా ఉండండి. రహస్యాలను గోప్యంగా ఉంచుతుంది. ఎందుకు అంటే అపనమ్మకం కలిగే అవకాశం ఉంటుంది కనుక. బంధం దెబ్బతింటుంది. ఎప్పుడైతే నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు మగాడికి తన రహస్యాలన్నీ ఒక తెలివైన స్త్రీ చెప్పడం జరుగుతుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.